ఒకటి సమూయేలు ఒకటో ఒకటో అధ్యాయం 17వ వచనం. ఏలీ సంతానం లేక కన్నీళ్లతో ప్రార్థిస్తున్న హన్నాతో ఈ మాటలు అంటాడు. నిందలు నిండిన దీవెన వరకు హన్నా హృదయ వేదనతో పెదవులు కదుపుతూ ప్రార్థిస్తుంటే ఏలీ ఆమెను చూసి మత్తురాలు అని అనుకుని గద్దిస్తాడు. కానీ ఆమె తన బాధను వివరించినప్పుడు ఏలీ తన తప్పు తెలుసుకొని ఆమెను దీవిస్తాడు. లోకం మనల్ని తప్పుగా అర్థం చేసుకున్న దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనుషులు తీర్పు ఆశీర్వాదాలుగా మారడానికి ఎంతో సమయం పట్టదు. దైవజనుని మాటలో ఉన్న శక్తి క్షేమంగా వెళ్ళుము, ఆయన నీ మనవి దయచేయను గాక అని ఏలీ చెప్పినప్పుడు హన్నాకు ఇంకా గర్భం రాలేదు. కానీ ఆమె ఆ మాటను దేవుని వాగ్దానంగా నమ్మింది. దేవుని సేవకుల ద్వారా లేదా వాక్యం ద్వారా వచ్చే ధైర్యపు మాట మనలో విశ్వాసాన్ని నింపాలి. కార్యం జరగక ముందే పొందుకున్నామనే నిశ్చయత కలిగి ఉండాలి. విశ్వాసం, ప్రార్థన, విశ్వాసం, నెమ్మది. ఈ మాట వినకముందు హన్నా ముఖం దుఃఖంతో నిండి ఉంది. కానీ ఏలీ మాట విన్నాక ఆమె వెళ్ళి భోజనం చేసింది. ఆమె ముఖం మరి ఏమాత్రం దుఃఖంగా లేదు. 18వ వచనంలో నిజమైన ప్రార్థన మన భారాన్ని దేవుని మీద పడేస్తుంది. మనం దేవునికి మొరపెట్టినప్పుడు సమాధానం వస్తుందో తెలియకపోయినా ఆయన ఇస్తాడనే నెమ్మది మన హృదయంలో ఉండాలి. ఇశ్రాయేలు దేవుని నమ్మకత్వం. ఏలీ నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అన్నాడు. ఇక్కడ దేవుడు కేవలం ప్రార్థన వినేవాడు మాత్రమే కాదు మనవిని నెరవేర్చేవాడు. మనము దేవుని సన్నిధిలో కన్నీళ్లతో విత్తే విత్తనాలు ప్రార్థన సంతోషాలతో కూడిన కోతను అంటే జవాబును తీసుకొస్తాయి. ఇక్కడ హన్నా తన వేదనను తన వేదనను మనుషులకు చెప్పలేదు. దేవుని పాదాల దగ్గర కుమ్మరించింది. ఫలితంగా ఏలీ ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది. మన జీవితంలో కూడా ఏలీ లాంటి ఓదార్పు ఇచ్చే మాట దేవుడు పంపిస్తాడు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.